రూఫ్ సినీ సర్వీస్ పతాకంపై థర్డ్ మ్యాన్ స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఇంద్రమోహన్ గారు, అలాగే దర్శకత్వ పర్యవేక్షణ మన మురళీ గంధర్వ గారు, కెమెరామెన్ గారు, అలాగే ఈ సినిమాకి అద్భుతమైన బాణీలు ఇచ్చిన బోలే. అసలు మెయిన్ ఈ సినిమాకి హార్ట్ అండి. బోలే గారు ఇచ్చిన మ్యూజిక్, ఆ పాటలు చూస్తే థియేటర్లోనే మామూలుగా ఊపులో లేవండి. అంత అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చాడు. బ్యాక్గ్రౌండ్ కానీ సాంగ్స్ కానీ ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు చాలా వరకు ఫోన్స్ వస్తాయి, కానీ మనకి వేరే స్టేట్ల నుంచి ఫోన్స్ రావడం అనేది ఫస్ట్ టైం ఈ సినిమాకే జరిగిందండి. యూపీ నుంచి కానీ, ఇటు మహారాష్ట్ర కానీ, వేరే తమిళనాడు స్టేట్ నుంచి కానీ, కర్ణాటక నుంచి కానీ, ఇక్కడ ఉన్న అసోసియేషన్లో ఉన్నటువంటి ఇజ్రాయెల్ అసోసియేషన్లో ఉన్న మన ఏపీలో ఉన్న మెంబర్స్ చాలామంది నెల్లూరులో కానీ తిరుపతిలో కానీ ఈ సినిమా చూసి ఇమ్మీడియట్గా వాళ్ళ సహచరులందరికీ ఫోన్ చేసి, అక్కడి నుంచి వాళ్ళ ప్రెసిడెంట్లందరూ ఫోన్ చేసి, మీరు ఒక ఆశయంతో సినిమా తీశారు, చాలా బాగా మా యొక్క విలువల్ని, మా యొక్క హక్కుల్ని మీరందరూ ప్రొజెక్ట్ చేశారు, మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఈ సినిమా టీంకి, ఈ సినిమా నిర్మాతకి, దర్శకులకి, అందరికీ, ఈ సినిమా పనిచేసిన నటీనటులకు కానీ అందరినీ మేము మా ఊరికి పిలిపించి మేము సన్మానం చేసుకుంటాం అన్నంత స్థాయిలో మాట్లాడారండి. అంటే ఇప్పటివరకు ఇప్పుడు కమర్షియల్గా అయినా కమర్షియల్ సినిమా తీసుకోవచ్చు, లేకపోతే కామెడీ సినిమా తీసుకోవచ్చు, కానీ ఒక ఇజ్రాయెల్ బేస్డ్ మీద సినిమా చేయాలి. చాలామంది అన్నారండి, అసలు ఇది టెలికాస్ట్ అవుద్దా, సినిమా రిలీజ్ అవుతుంది. హిలోరియస్ కామెడీ ఉంది, అలాగే సాంగ్స్ ఉన్నాయి. ప్రేక్షకు కావాల్సిన అన్ని హంగులు ఈ సినిమాలో ఉన్నాయి. ఇక క్యారెక్టర్ పరంగా రానక్క వేషం, రానక్క ఒక లీడర్ అండి, ఇజ్రాయెల్కి సంబంధించిన ఒక లీడరు. ఆ లీడరు ఉండి ఫైట్ చేస్తుంటుంది. ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి మాకు ఈ గవర్నమెంట్ ఉద్యోగాల్లో మీకు మేలు ఫిమేల్ ఉంటాయి, మాకెందుకు ఉండవు అని చెప్పి కోర్టులో మొదలవుతుందండి ఆమె యొక్క ఆవేదన మొత్తం సొసైటీ గురించి. అంటే ఇజ్రాయెల్గా పుట్టడమే మేము చేసిన తప్ప, ఏదో థర్డ్ జెండర్ ప్రాబ్లం వల్ల ఏదో మేము ఎప్పుడైతే చిన్న వయసులోనే తల్లిదండ్రులతోటి మా జెండర్ తేడా ఉందని చెప్పి బయటికి పంపించేస్తే రోడ్ల మీద మేము ఎటు వెళ్ళాలో తెలియక, కన్నవాళ్ళకి ఉన్నవాళ్ళకి దూరం అయిపోయి ఏం చేయాలో తెలియక ఇలాగా మేము ఒక పాటలో ఆయన మీరే రాశారుగా పాట, బోలే గారు రాశారండి, చాలా స్టడీ చేసి రాశాడు ఆ పాట. అది ఆ పాట కన్నీళ్ళు లోన దిగమింగుతూ మేము కన్ను కొడుతూ జీవిస్తాం తప్పితే ఈ వృత్తిలో ఉన్నందుకు మేము బాధపడలేదు. ఇది కూడా మాకు దేవుడిచ్చిన వరంలాగా ఉంది. వాళ్ళ హక్కుల కోసం నేను ఈ స్టోరీలు రాసుకోవడం, అది షూటింగ్లో పూర్తి చేసుకోవడం, అది చాలా ఆ విషయంలో సుప్రీంకోర్టు మళ్ళీ వీళ్లకు నేను ఏదైతే స్టోరీలో రాసుకున్నానో, ఏదైతే ఈ చిత్రంలో షూట్ చేశామో, ఏ కోర్స్ ఏనైతే వాళ్ళ హక్కుల కోసం చేశామో అదే సుప్రీంకోర్టు అదే వాళ్లకు తీర్పుగా ఇవ్వడమే చాలా సంతోషపడ్డాను. హిజ్రాలు లివింగ్ గాడ్స్ అని నమ్మే స్టేజ్కి ఈ సినిమా మమ్మల్ని తీసుకెళ్ళింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సక్సెస్ మీట్ కాబట్టి ఈ సినిమా రిపోర్ట్స్ గురించి మీకు చెప్తాను. ఫస్ట్ 28వ తారీఖు 16 సినిమాలు రిలీజ్ అయితే ఆ 16 సినిమాల్లో మేము 3వ సినిమాగో 4వ సినిమాగో మాది ఉంటుందని మేము ఫీల్ అయ్యాం. కానీ ఈరోజు కలెక్షన్లో మాది ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇది చాలామందికి తెలియని విషయం. దానికోసమే 5వ తారీఖు నుంచి మళ్ళీ ఒక 25 థియేటర్లు పెంచాం. చాలా రోజుల తర్వాత హిజ్రాల్తో పాటు జనాలు కూడా లారీలు ట్రాక్టర్లు పెట్టుకొని వచ్చి సినిమా చూస్తున్నారంటే, ఫస్ట్ మార్నింగ్ డీసీఆర్ చూసిన తర్వాత, కలెక్షన్ రిపోర్ట్ చూసిన తర్వాత షాక్ అయ్యాం. అసలు మన సినిమా ఈ ఓపెనింగ్స్ ఏంటి, పెద్ద పబ్లిసిటీ లేదు, అసలు దీనికి ఎవరు సపోర్ట్ చేయలేదు. కొంతమంది థియేటర్లు ఇవ్వడానికి భయపడ్డారు. వస్తే మా మీద రాళ్ళేస్తారండి, వాళ్ళు వచ్చి గొడవ చేస్తే మేము తట్టుకోలేము అనుకున్న వాళ్ళందరూ, మేము బతిలాడిన థియేటర్లు ఇవ్వని వాళ్ళు ఈరోజు వాళ్ళే మాకు ఫోన్ చేసి మా థియేటర్లు పెట్టుకుంటాం ఇవ్వండి అని వేరే థియేటర్ల కలెక్షన్లు కనుక్కొని మరీ మా సినిమా వేస్తున్నారు. చాలా థ్యాంక్స్. రూఫ్ సినీ సర్వీసెస్ పతాకంపై ఇంద్రమోహన్ గారు స్వయంగా నిర్మించి దర్శకత్వం చేసినటువంటి ఈ సినిమా థర్డ్ మ్యాన్, ఆడా కాదు మగా కాదు, దేవుడు లాంటి థర్డ్ మ్యాన్. ఈ సినిమాకు నేను మ్యూజిక్ చేయడం నాకు చాలా అదృష్టం. ఈ సినిమాకు నేను ఈ సాంగ్స్ చేయడానికి నాకు ఇంద్రమోహన్ గారు
ఆయనతో పాటు ఈ దర్శకత్వ పర్యవేక్షణ అయినటువంటి మురళి గంధర్వ గారు, తర్వాత మా నటులు పృథ్వీ గారు. ఆయన ఎప్పుడు కూడా షూటింగ్ వెళ్ళే ముందు అప్పుడప్పుడు పొద్దున్న నాకు కాల్ చేసి ఏ చక్కామార్ అని పాడుతూ ఉంటారు. నిజంగా చెప్తున్నా, ఆ సినిమా చేశారు మళ్ళీ లౌక్యంతో. నిజంగా నేను అనుకున్నాను మనసులో, లౌక్యం అనే సినిమాతో మళ్ళీ ఇవాళ ఆయన కొత్త రూపం దాల్చుకున్నారని చెప్పి నేను అనుకున్నాను. ఆనాడు 30 years ఇండస్ట్రీ, థర్డ్ మ్యాన్తో మళ్ళీ లౌక్యం సినిమాలో వారికి మరో పేరు కూడా వచ్చింది. ఇదే దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు థర్డ్ మ్యాన్ రిలీజ్ అయిన తర్వాత వచ్చిన టాక్ ఏంటంటే పృథ్వీ గారికి మళ్ళీ రాణెక్క. ఈ జనం చూసి ఈ ఆడియన్స్ అందరూ కూడా థర్డ్ మ్యాన్ సినిమాని ఇంతగా ఆదరిస్తుంటే ఇంకా 5th నుంచి ఇంకా 20 థియేటర్లు పెంచాలని ఇంకా అందరు బయర్స్ అడగడం చాలా ఆనందమైన విషయం మాకు. నా జీవితంలో ఫస్ట్ టైం అంటే హిజ్రా ఆశీర్వాదం, అది చాలా నాకు కూడా ఈ సినిమా చేసిన తర్వాత కూడా నాకు పెద్ద సినిమాల్లో కూడా ఇప్పుడు త్వరలో అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది.